లైఫ్లో ఫస్ట్ టైం ఈ ప్రపంచ యుద్ధంలో యూజ్ చేసిన ఒక బంకర్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాను లోపలికి. సో లోపలికి వెళ్ళి మీకు We have a civil nuclear bunker. మీకు అనిపిస్తుంది కదా వరల్డ్ వార్ II స్కూల్ రూమ్. సో ఈ వరల్డ్ వార్ IIలోని జర్మన్ ఎయిర్క్రాఫ్ట్స్ని అటాక్ చేయడం కోసమని ఇక్కడ ఈ యూకే వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు ఈ గన్ పాయింట్ని, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ పాయింట్ని యూజ్ చేశారన్నమాట. మీకు చూపిస్తాం. హాయ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇంగ్లాండ్లో ఉన్నాం. ఇంగ్లాండ్లోని పోర్ట్లాండ్ అనే ఒక మంచి సిటీలో ఉన్నాం. ఈ పోర్ట్లాండ్ అనే సిటీలోని నా వెనకాల కనిపిస్తుంది ఒక కోట కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ నార్త్ ఫోర్ట్. దీన్ని రెండో ప్రపంచ యుద్ధంలో యూజ్ చేశారన్నమాట. ఈ కోటని ఇక్కడ నుంచి ఈ సోల్జర్స్ అటాక్ చేశారన్నమాట రెండో ప్రపంచ యుద్ధంలో వేరే దేశాన్ని. సో ఇందులో బంకర్స్ కట్ట ఉన్నాయంటే వెళ్ళి చూద్దాం. కాకపోతే ముందుగా మనం అడ్మిషన్ తీసుకోవాలి, ఇక్కడ ఎంట్రీ ఫీ తీసుకోవాలి. చూడొచ్చు ఇక్కడ. సో వీ హ్యావ్ సంథింగ్ టు సీ హియర్. వీ హ్యావ్ ఎనీ బంకర్స్ హియర్? We have a civil nuclear bunker. సో ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వచ్చాము. మీరు చూడొచ్చు లోపల ఎలా ఉందో. సో ఇక్కడ ఇప్పుడే చూశాను, న్యూక్లియర్ బంకర్ అని ఉంది ఇక్కడ ఒకటి. సో నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ ప్రపంచ యుద్ధంలో యూజ్ చేసిన ఒక బంకర్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాను లోపలికి. సో లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది బంకర్, ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చేశారు. ఒక చిన్న అనుభూతిని పొందడం కోసం లోపలికి వెళ్దాం. ప్రపంచ యుద్ధం గురించి వినడం తప్ప ఎప్పుడు చూడడం, ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలియదు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఆ బంకర్స్ ఎలా ఉంటాయి. లోపలంతా బాగానే ఉంది, పెయింటింగ్లు అవన్నీ చేశారు. సో ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసే ఫెరంగిల్లో యూజ్ చేసేవి అనుకుంటున్నాను. చూడండి బంకర్ ఎలా ఉందో, చాలా ఇంట్రెస్టింగ్గా భలే ఉంది. మొత్తానికి వచ్చామాట ఇక్కడ ఈ వరల్డ్ వార్లోనే ఏ విధంగా యూజ్ చేశారు సోల్జర్స్ చూడండి, మీరు చూడొచ్చు. ఇదన్నమాట. సో ప్రస్తుతం ఈ మ్యూజియం ఏదైతే ఉందో ఈ బంకర్ని ఒక మ్యూజియం కింద వాడుతున్నారన్నమాట. అందరూ విజిట్ చేయడం కోసం మంచి యూస్ఫుల్గా ఉందన్నమాట. బాగుంది, బంకర్లో చల్లగా ఉంది, ఎయిర్ కండిషన్ అంతా బాగానే ఉంది, సెట్ చేశారు. సో ఇప్పుడే ఒక బ్యూటిఫుల్, ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వచ్చాం మనం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వరల్డ్ వార్ II స్కూల్ రూమ్. అయితే నాకు తెలిసి ఇక్కడ ఈ లోపల ఈ వరల్డ్ వార్ IIలోని వీళ్ళు సోల్జర్స్ అందరు ఇక్కడ కూర్చొని వాళ్ళు క్లాసెస్ తీసుకునేవారు అనుకుంటా. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఫీల్, కొంచెం ఫీల్ని మనం పొందుతాం. "1940 స్కూల్ రూమ్" అంట, 1940లో పెట్టారు. చూడండి ఓల్డ్ బెంచెస్. చూసే కదా, ఇది ఒక మంచి ఫీల్ అన్నమాట. ప్రపంచ యుద్ధం గురించి చాలా విన్నాను, చాలా చదివాను. కాకపోతే ఈ ప్రపంచ యుద్ధం జరిగిన ప్లేస్ని విజిట్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మనం ఈ వరల్డ్ వార్ IIలోనే యూజ్ చేసిన ఈ యొక్క ప్లేస్, ఇక్కడ సోల్జర్స్ అందరూ ఇక్కడ క్లాసెస్ తీసుకోవడం, వాళ్ళకి ప్లాన్స్ వేసుకోవడం, ఇవన్నీ జరగడం అయితే జరిగిందనమాట యూకే నుంచి. బాగుంది. ఇక్కడ ఒక టంగు పెట్టి ఉంది, చూడండి మీరు. అండ్ సో ఇదనమాట. ఇంకా అలా బయటికి వెళ్ళి పైకి వెళ్ళి చూద్దాం, ఇంకేమైనా మంచి ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఒక ప్లేస్ ఉంది, అది మీకు చూపిస్తాను. చూసారు కదా వరల్డ్ వార్ బంకర్ ఎలా ఉందో. మంచి ఇంట్రెస్టింగ్గా, మంచి చాలా
బ్యూటిఫుల్ అనుభూతి అయితే వచ్చింది నాకు లోపల. సో బయటికి వెళ్ళి ఇంకా ఉన్నాయి కొంచెం ప్లేసెస్ ఉన్నాయి మీకు చూపించడానికి ఈ యొక్క ప్లేస్లోని. చూద్దాం ఇంకా. సో ఎలా వచ్చాం అలా బయటకు వచ్చేస్తున్నాం. మీరు వెనకాల కనిపిస్తుంది కదా, అదొక గన్ పాయింట్ అనమాట, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ పాయింట్ అనమాట. దాన్ని యూజ్ చేసి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే వస్తుంటాయో వాటిని అటాక్ చేయడం కోసమని ఇది పెట్టారనమాట. సో ఈ వరల్డ్ వార్ 2లోని జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని అటాక్ చేయడం కోసమని ఇక్కడ ఈ యూకే వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు ఈ గన్ పాయింట్ని, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ పాయింట్ని యూజ్ చేశారన్నమాట. మీకు చూపిస్తాను, లోపలికి వెళ్ళి చూద్దాం. సో మీరు చూడొచ్చు, ఐ థింక్ ఇక్కడ కూర్చుంటారు సోల్జర్, ఇక్కడ కూర్చొని ఆపరేట్ చేస్తారు అనుకుంటా. సో ఇక్కడ నుంచి మీరు సిటీ మొత్తం చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ బీచ్, అటువైపు చూడండి మీరు. అక్కడ ఇంకా చాలా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ సంబంధించిన చూస్తున్నారు కదా, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్. సో ఇది ఈరోజుకి మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదో అలాగా నాకు అయినంతగా ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చేశాను వీడియో. సో నచ్చితే ఒక కామెంట్, ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. అండ్ మళ్ళీ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో